రాత్రి 7:30 మీ ఈటీవీలో. చీకటంటే ఇంత భయమా? పెరికి పిట్ట, లొట్టు పిట్ట. నేనేం పెరికోని కాదు. చా, నిజమా? అయితే ఒక్కడివే గదిలోకి వెళ్ళి చూద్దాం. వెళ్తాను, ఎందుకెళ్ళను? కానీ నువ్వు ముందు గదిలోకి వెళ్ళి చూపించుద్దాం. ఏ భయపడుతున్నావా? నేనేం భయపడలేదు. కావాలంటే నువ్వు ఇక్కడే ఉండు, నేను గదిలోకి వెళ్ళి వస్తాను చూడు. ఏ లొట్టి, ఇదిగో నీ ఫోను. చీకట్లో భయంతో కింద పడేసుకున్నట్టున్నావు. సరే ఇక్కడే ఉండు, నేను గదిలోకి వెళ్తున్నాను. హలో, నేనేమి ఇక్కడ ఉండను, ఆ గదిలోకి వెళ్ళిపోతున్నాను. ఆ గదిలోకా? ఎందుకు? ఎందుకేంటి? భయం నీకు నాకు తెలుస్తుంది. నువ్వు ఈ గదిలో ఉండు, నేను ఆ గదిలో ఉంటాను. హలో సార్, చెప్పండి. రే కుమార్, ఎక్కడున్నావురా? మా ఇంట్లోనే సార్. అక్కడే చేస్తున్నావురా? ఇందాక దాకా ఇక్కడే ఉన్నావు కదరా, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఎందుకు సార్, మళ్ళీ పీకడానికా? అబ్బా, నిన్నేం కొట్టలే, రారా. ఏంటి సార్ గొంతు అలా వణుకుతోంది? రే, ఇక్కడ కరెంటు పోయిందిరా, అంతా చీకటిగా ఉంది. చీకటా? మాకు ఇక్కడ ఇంట్లో కరెంట్ ఉంది కదా. అబ్బా, సరే రారా బాబు. నువ్వు ఎందుకు సార్ అంత భయపడుతున్నారేంటి? రే ఇడియట్, ఇక్కడ దెయ్యం తిరుగుతుందిరా. అమ్మో, దెయ్యమా? నాకు కూడా దెయ్యం అంటే భయమే సార్, నేను రాలేను సార్. రే, నువ్వు రాకపోతే ఉద్యోగం నుంచి పీకేస్తాను చూడు. వస్తే నా ప్రాణమే పోతుంది సార్, నేను రాను. రే, నీకు పుణ్యం ఉంటుందిరా, రారా. సార్, మీ ఇంట్లో నిజంగా దయ్యం కనిపిస్తుందా, లేకపోతే మీ భయం వల్ల అలా అనిపిస్తుందా? చూస్తానుండ్రా. దయ్యరా, పైకి కూడా వచ్చేస్తుందిరా. దానికే ఉంటుంది అడ్డం. తలుపా ద్వారబంధమా? గాలిలోంచి వచ్చేస్తుంది. సొల్యూషన్ చెప్పరా అంటే టెన్షన్ పెడతావేంట్రా? సొల్యూషనా? ఒక పని చేయండి సార్, దయ్యాలకి నిప్పంటే భయం సార్. ఏ గుడ్డ కలిసి మంట పెట్టండి, దెబ్బకి పారిపోతుంది. అది ఏ వేలును ఒత్తుల వెలిగించుకొని మంటతో నన్నే భయపెడుతుందిరా. ఓ, అదేదో కొరి దయ్యంలానే ఉంది. అయితే ఒక పని చేయండి సార్, అలాంటి దయ్యాలకి ఎరుపు రంగు అంటే భయం అంట. ఓ రెడ్ క్లాత్తో. ఎర్రన గుంజి, అది ఎర్ర చీర కట్టుకొని తెల్ల ముసుగేసుకొని ఉందిరా. అమ్మో, ఇది హైబ్రిడ్ దయ్యం పిల్లలా ఉంది సార్. ఏం చేయాలి? ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది సార్. ఏంటో చెప్పించావు. ఎలాంటి దయ్యానికైనా పిల్లి అంటే చచ్చేంత భయం ఉంటుంది. మీరు అర్జెంటుగా ఆ దెయ్యం పిల్ల ముందు ఒక పిల్లని ప్రవేశపెట్టండి. దెబ్బకి దయ్యం దిగి పారిపోతుంది. ఎరా, ఇప్పటికిప్పుడు ప్రజెంట్ చేయడానికి ఇదేమన్నా పిల్లుల పెంపుడు కేంద్రం అనుకుంటున్నావా? ఎస్ క్రాస్ సొసైటీ హెడ్ క్వార్టర్స్ అనుకుంటున్నావా? బా, మీరు ముందు పిల్లిలా సౌండ్ చేస్తూ ఇల్లంతా వెతకండి సార్. ఏ మూల నుంచో పిల్లి వచ్చేస్తుంది కదా. ఇల్లంతా వెతకాలా? తప్పదు సార్, లేదంటే పైకొచ్చిన దయ్యానికి మీ గదిలోకి రావడం ఎంతసేపు చెప్పండి? భయపెట్టకరా. మ్యావ్ మ్యావ్ మ్యావ్. రే,
ఆ అరుపులకి దెయ్యం కనిపించట్లేదురా. సరే ఉంటారా. అలాగే సార్. మియావ్ మియావ్ మియావ్. Yes! తిక్క కుదిరింది లొట్టు పిట్టకి. మియావ్ 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 మియావ్. బతికించో మియావ్. అమ్మో మియావ్ 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 మియావ్. అమ్మో అమ్మో పిల్లి. అమ్మయ్యా పిల్లి వెళ్ళిపోయినట్టుంది. ఈ లొట్టు పిట్టగాడికి నువ్వు ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. లట్టి లట్టి పిల్లి పిల్లి లట్టి లట్టి తీసి పక్కన పడి తీసుకెళ్ళి పడేసి తీసుకెళ్ళి పడేసి. ఓ నువ్వేనా చీకట్లో దెయ్యం గెట్టపేసుకొని నన్ను భయపెట్టావు. అంటే అది అవును, చీకటి అంటే మరి చిన్నపిల్లాడిలా ఇంత భయపడిపోదా అని నాకు తెలీదు. అందుకే తెలియగానే ఒక ఆట పట్టించాను. ఆహా నువ్వు మాత్రం ఆఫ్టర్ ఆల్ పిల్లికి భయపడట్లేదా? రే చీకట్లో పిల్లి పులి కంటే డేంజర్ రా, అందుకే అదంటే నాకు భయం. కానీ నువ్వు మరి ఈడియట్లా లేని దెయ్యానికి భయపడుతున్నావు. వేస్ట్ ఫెలో. మామూలుగా అయితే పెద్ద బిల్డప్. ఏయ్ పోవే పొట్టి దెయ్యం, నీ సంగతి తర్వాత చెప్తాను. ఏ పోరా, ఇంకొన్ని రోజుల్లో డివోర్స్ తీసుకొని వెళ్ళిపోతాను. ఇంకేం చెప్తావు నా సంగతి? లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలెగిరాయి. లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి. ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి, కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి. సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి. లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి. రేఖే ఒకరిని ప్రేమించింది. ఎవరిని? మన చరణ్ గారిని. వారాహి ప్లీజ్ రిప్లై ఇవ్వు. సారీ చరణ్ గారు, ఒక ఆడపిల్లగా నాకు చాలా ఆశలున్నాయి. కానీ అవన్నీ మీ దగ్గర బయట పెట్టడం కరెక్ట్ కాదనిపిస్తుంది. మీరు ఆశలు పెంచుకోవటం నాకు నా ఫ్యామిలీకి మంచిది కాదు. అందుకే
మన మధ్య ఈ చిన్నపాటి దూరం ఉండటమే మంచిదనిపిస్తుంది. అందుకే నా ఫీలింగ్స్ని నాలోనే దాచేస్తున్నాను. ఐఎమ్ సారీ. వరాహి, నేను అర్థం చేసుకోగలను. ఒక ఆడపిల్ల అయినా మగాడైనా వాళ్ళ నిజమైన ప్రేమ చెప్పగలిగేది చెప్పలేని అక్షరాల్లో, చింపేసిన ఉత్తరాల్లో మాత్రమే. నువ్వు డిలీట్ చేసిన మెసేజ్ నా మనసులోకి చేరింది. నీకెంత ప్రేమ ఉందో దీనికి అర్థమైపోయింది. అది చాలు, అది చాలు నాకు. గుడ్ నైట్ వరాహి. రే మేడం, నమస్తే మేడం. ఏంటి సిటీలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి కారు వెనకాలే ఫాలో అవుతున్నారు? మీరే కదా మేడం మీ వెనకే రమ్మని మెసేజ్ పెట్టారు. వాళ్ళకి ఎక్కడన్నా డౌట్ వస్తే ఎస్కేప్ అవుతారని నాకే డౌట్ వచ్చింది. అందుకే ఫాలో అవ్వమని మెసేజ్ పెట్టాను. అలా అని కారు వెనకాలే రానక్కర్లేదు కదా. మేడం, నిన్న రాత్రి ఒక్కరిని తీసుకొస్తానని చెప్పారు, ఇప్పుడు ఇద్దరితో దిగారేంటి? అదృష్టం కలిసొచ్చింది. ముందు అక్క ఒకతే వస్తానంది. మేం బయలుదేరే టైంకి చెల్లెలు కూడా వస్తానంది. పాపం 2 రోజుల్లో వాళ్ళ చేతికి డబ్బొచ్చేస్తుందని ఊరికి వెళ్ళిపోతామని సంతోషంగా ఉన్నారు. కానీ రేపటికల్లా వీళ్ళే మనకి డబ్బు సంపాదించి పెడతారని తెలియదు కదా. పాపం పోచయ్య అనేవాడు ఎవడో కానీ మనకి పరిచయం లేకుండానే పాపల్ని మనకు పరిచయం అయ్యేలా చేశాడు. మన చేతికి చిక్కేలా చేశాడు. మీరు వాళ్ళని డైరెక్ట్గా ఇక్కడికి తీసుకొస్తానన్నారు, కానీ ఎవరింటికో తీసుకెళ్ళి. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ముందు ఏ పని మీద వచ్చారో అది పూర్తి చేసుకుందామని తొందరపడ్డారు. అందుకే అక్కడ మా వంటవాన్ని వాచ్మెన్ చేశాను. పోచయ్య అనేవాడు ఊళ్ళో లేడని చెప్పించాను. ఇంతకీ ఆ ఇల్లు ఎవరిది మేడం? ఎవరికి తెలుసు? చాలా రోజుల నుంచి ఆ ఇల్లు లాక్ చేసి ఉండడం చూశాను. వెంటనే మా వాణ్ణి ఆ ఇంటి ముందు నిలబడమని చెప్పి వీళ్ళని డైరెక్ట్గా అక్కడికి తీసుకెళ్లి ఇక్కడికి తీసుకొచ్చాను. మీరు వాళ్ళని మించిన తెలివైన వాళ్ళు మేడం. ఇప్పుడు మన దగ్గరున్న నలుగురికి వీళ్ళిద్దరూ జాయిన్ అయ్యారు. సో మనకొచ్చే లాభం డబుల్ అవుతుందన్నమాట. వాళ్ళిద్దరి పార్ట్స్కి పార్టీ మనకు డబుల్ అమౌంట్ ఇస్తుంది మేడం. ఎస్ మేడం, వీళ్ళ గురించి బాస్తో మాట్లాడి ఈ నైట్కి అందరినీ తీసుకెళ్ళిపోతాను మేడం. మీరొచ్చే టైంకి వాళ్ళందరూ మంచి నిద్రలో ఉంటారు. ఒకవేళ వాళ్ళు నిద్ర లేచిపోతే? అలా ఉండే ఛాన్సే లేదు. ఇదిగో ఇది వాళ్ళకి కాసేపట్లో వాళ్ళు తినబోయే భోజనంలో కలుపుతాను. దాంతో వాళ్ళంతా ఓ 10 గంటలు అలా పడుంటారు. ఇంకెక్కడ ఉండకూడదు, చాలా డేంజర్. అక్క, నాకెందుకో ఇక్కడ ఉండాలనిపించట్లేదు.
అలర్ట్ అలర్ట్ మేడం, దిస్ ఇస్ మహేంద్ర స్పీకింగ్ మేడం. ఎస్ మహేంద్ర, దిస్ ఇస్ అనుష. మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే మేడం. ఆర్గాన్ మాఫియా తిరుమలగిరి వైపు కొంతమంది పిల్లల్ని ఇప్పుడే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారట. ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు? తెలియదు మేడం. వెహికల్ గురించి ఎలాంటి టిప్పు అందలేదు. ఆ రూట్లో వెంటనే పోలీస్ చెక్ పోస్ట్ని ఏర్పాటు చేయండి. అన్ని వెహికల్స్ చెక్ చేయండి, క్విక్. ఓకే మేడం. రేయ్, మనం ఆల్మోస్ట్ ఎస్కేప్ రా. మాధవి అక్క దగ్గరికి వీళ్ళని చేర్చేస్తే మన పని అయిపోతుంది. కానీ సిటీలోకి అనూష అనే పవర్ఫుల్ ఆఫీసర్ వచ్చిందంట్రా. వెరీ డేంజరస్ క్యాండిడేట్ అంట. ఆ ఆఫీసర్ చేత్తో 25 ఎన్కౌంటర్లు చేసిందంట. తను కేసు టేక్ ఆఫ్ చేసిందంటే ఖచ్చితంగా సాల్వ్ చేసి తీరుతుందంట. ఎలా సాల్వ్ చేస్తుందిరా? మనం వెళ్తుంది అంబులెన్స్లో, అందుకే కదా పోలీస్ చెక్ పాయింట్ దగ్గర మనల్ని వదిలేశారు. కానీ ఆ లేడీ ఆఫీసర్ వదలరా. దిస్ ఇస్ మహేంద్ర స్పీకింగ్ మేడం. చెప్పు మహేంద్ర. ఇప్పటి వరకు ఎలాంటి సస్పెక్ట్స్ దొరకలేదు. ఆల్రెడీ వెహికల్ చెక్ పాయింట్ దాటిందేమోనని మాకు డౌట్గా ఉంది మేడం. సరే, మీరు త్వరగా వచ్చేయండి. ఓకే మేడం. ఎస్ మేడం. కానిస్టేబుల్స్ మేడం, మీరంతా ఈ ఏరియా కంట్రోల్ రూమ్కి వెళ్ళి ట్రాఫిక్ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉండండి. ఏదైనా సస్పెక్ట్ మూవ్మెంట్ అనిపిస్తే వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. కమాన్, క్విక్, చెక్ థరోలీ. ఎస్ మేడం. రేయ్, ఒక్క నిమిషం రా, సిగరెట్ తీసుకుంటాను. ఇక్కడ చుట్టుపక్కల పోలీసులు ఎవరూ లేరు కదా. ఉన్న అంబులెన్స్లో పిల్లలు ఉన్నారని కనిపెట్టలేరులే. సరే. ఇందాక సైరన్ ఆన్లో ఉంది అంటే దాంట్లో పేషెంట్ ఉండాలి. పేషెంట్ కోసం వెళ్తూ ఉండాలి. ఇంత కూల్గా వెహికల్ ఆపి సిగరెట్ తాగుతున్నాడంటే పేషెంట్ లోపల ఉంటే అసలు ఇలా అంబులెన్స్ ఆపడు కదా. అంబులెన్స్ స్టాఫ్ 2 ఉంటారు కదా, వీళ్ళంటే 3 ఉన్నారు. హలో కంట్రోల్ రూమ్, దిస్ ఇస్ అనుష, డిఎస్పీ. చెప్పండి మేడం. ఒక అంబులెన్స్ వస్తుంది, దాన్ని ట్రేస్ అవుట్ చేయండి. ఓకే మేడం. డ్రైవర్. ఎవరో లేడీ ఆఫీసర్ అన్నావు, పట్టేస్తుందన్నావు, ఏదిరా?
అదిగోరా వచ్చేసింది. హ? రే ఆవిడికి గాని దొరికామంటే ఇన్నాళ్ళుగా నడిపిస్తున్న మన ఆర్గాన్ మాఫియా మొత్తం కుప్పకూలిపోతుందిరా. మన బాసును కూడా బయటికి లాగేస్తుంది. పోనీ పోనీ. సరే. రే పోనీరా, పోనీ, త్వరగా పోనీ. వదిలే, నన్ను వదిలే ప్లీజ్. ఎవరతను? ఎవరు?